అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో బీచ్ విల్లాలో ఉన్నాను. సో, ఆ బీచ్ విల్లా హోమ్ టూర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను రిసార్ట్‌కొచ్చేసి బై సీప్లేన్ రీచ్ అయ్యానండి. రీచ్ అయిన తర్వాత అక్కడ రిసెప్షన్ ఏరియాకి వెళ్ళి నా రూమ్ కీ తీసుకున్నాను. సో, ప్రెజెంట్ మనం ఒక ప్రైవేట్ ఐలాండ్‌లో ఉన్నామండి. ప్రైవేట్ ఐలాండ్‌లో బీచ్ విల్లా విత్ స్విమ్మింగ్ పూల్ అండి. సో, బీచ్ విల్లా, స్విమ్మింగ్ పూల్, రూమ్ ఎలా ఉంటుంది ఆ టోటల్ మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాను. సో, నేను ఉంటున్న బీచ్ విల్లా నెంబర్ వచ్చేసి 202 అండి. సో, విల్లా లోపలికి వెళ్తున్నాను అండి. సో, ఇక్కడ చూస్తే మనకి 2 సైకిల్స్ ఉన్నాయండి. 2 సైకిల్స్ ఎందుకు ఉన్నాయంటే మ్యాక్సిమం విల్లా అనేది కపుల్సే బుక్ చేసుకుంటారు. సో, కపుల్స్ తిరగడం కోసం అనేది సైకిల్ యూజ్ చేస్తారండి. సో, విల్లా ఎంట్రన్స్ ఇది. సో, ఇక్కడ మీకు 2 అంబ్రెల్లాస్ కనపడుతున్నాయి. ఎప్పుడైనా రెయిన్ పడితే యూజ్ చేయడం కోసం రిసార్ట్ వాళ్ళు మనకి అంబ్రెల్లాస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి రిసార్ట్ ఎంట్రన్స్ అండి. రూమ్ నెంబర్ 202. యాక్చువల్లీ మన రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఖచ్చితంగా యాక్సెస్ కీ కావాలి. సో ఆల్రెడీ నేను డోర్ ఓపెన్ చేసి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు మనకి యాక్సెస్ కీ అవసరం లేదండి. సో రూమ్లోకి ఎంటర్ అయినగానే ఇది మన బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ వ్యూ ఇది. సో ఫుల్ బెడ్రూమ్ వ్యూ ఇది. సో మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మన రైట్ సైడ్లో బాత్రూమ్ ఉందండి. అలాగే లెఫ్ట్ సైడ్లో బాల్కనీ వ్యూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాత్రూమ్ సైడ్ ఏమున్నాయో చూద్దామండి. సో బాత్రూమ్ డోర్ ఇది. సో బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్లో ఒక రూమ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంది. సో రైట్ సైడ్ రూమ్లో మన ఇక్కడ లాకర్ ఉందండి. సో లాకర్కి వచ్చి ఫింగర్ ప్రింట్ ఫెసిలిటీ ఉంది, అలాగే పాస్వర్డ్ లాకింగ్ ఉంది. సో మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అంటే పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఫింగర్ ప్రింట్ ఎలా సెట్ చేసుకోవాలనేసి. దాని ప్రకారం మన విలువైన వస్తువులు ఏమి ఉంటాయి కనుక మనం ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుని అవి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక వెయింగ్ మిషన్ ఇచ్చారు కబోర్డ్స్ వెయిట్ చెక్ చేసుకోవడం కోసం. కబోర్డ్స్ మన బట్టలు పెట్టుకోవడానికి, లైక్ కబోర్డ్స్ బీచ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి నార్మల్ చెప్పల్స్, అలాగే రూమ్లో యూజ్ చేసుకోవడానికి చెప్పల్స్ అండి. అలాగే లాండ్రీకి యూజ్ చేసిన గార్మెంట్స్ ఏవైతే లిస్ట్ వెళ్ళి గార్మెంట్స్ కాస్ట్ ఎంత అవుతుందో ఒక్కో దానికి ఐరన్కి, లాండ్రీకి, అలాగే ఏమేమి గార్మెంట్స్ మనం ఇచ్చామనే దానికోసం ఒక ఫార్మాట్. సో ఇవన్నీ కబోర్డ్స్ అండి. ఎక్స్ట్రా మనకి పిల్లోస్ ఉన్నాయి. సో బెడ్రూమ్లో పిల్లోస్ సరిపోతే కనుక ఈ పిల్లోస్ కూడా మనం వాడుకోవచ్చు. చూస్తే పైన మీకు ఎయిర్ కండిషన్, బాత్రూంలో కూడా ఎయిర్ కండిషనింగ్ ఉంది. సో దీని ఆపోజిట్లో మనకి రెస్ట్ రూమ్ ఉందండి. సో ఇక్కడ కూడా ఫోన్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇప్పుడు మెయిన్ బాత్రూమ్కి ఎంటర్ అవుతున్నాం అండి. మెయిన్ బాత్రూమ్కి ఎంటర్ అయిన తర్వాత మన రైట్ సైడ్లో వచ్చేసి మనకి బాత్ టబ్, షవర్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో సింక్ ఉందండి. ఫస్ట్ మనం బాత్ టబ్ సైడ్ చూద్దాం. మీరు ఇక్కడ హోటల్ నేమ్ చూడొచ్చు. సో ఇది బాత్ టబ్ అండి. ఇక్కడ మనకి ఫుల్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది 24 అవర్స్ కూడా. సో బాత్ టబ్కి షవర్కి మధ్యలో ఒక మిర్రర్ ఉంది. సో ఇక్కడ షవర్ అండి ఇది. ఈ షవర్లో చూస్తే మనకి ప్రొవైడ్ చేసిన షాంపూస్ వచ్చేసి 3 టైప్ ఆఫ్ షాంపూస్ ఇచ్చారు. ఈ షాంపూస్ అన్నీ కూడా మేడ్ ఇన్ ఫ్రాన్స్ అండి ఇవి. జాకెట్స్ అండి, బాత్ జాకెట్స్. సో ఇక్కడ సింక్ వ్యూ అండి. సో పైన చూస్తే మీరు ఇక్కడ ఎయిర్ కండిషన్ ఉంటుంది, అలాగే ఫ్యాన్ కూడా ఉంది. సో సింక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఈ పక్కన ఇది చూస్తే ఆల్రెడీ యూజ్ చేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు లాండ్రీకి వేయడానికి మనం దీంట్లో వేస్తారండి వాటిని. అలాగే ఇక్కడ చూస్తే ఒక మిర్రర్ ఉంది. సో దీని మీద ఒక టచ్ బటన్ ప్రెస్ చేస్తే లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇది ఎందుకంటే మనం బ్రష్ చేసినప్పుడు, సో అలాగే ఫేస్లో ఏదైనా చూసుకోవడానికి క్లియర్గా కనపడడం కోసం ఒక జూమ్ అనుకోవచ్చు, మ్యాగ్నిఫికెంట్ మిర్రర్ అనేది ఆ టైపు. సో అలాగే పెద్ద మిర్రర్. ఇక్కడ మనకి సింక్ ఉన్నదండి, అదొక సింకు. సో ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఏసీ రిమోట్ ఉంది, టిష్యూస్ ఉన్నాయి. అలాగే జాస్మిన్ ఫ్లేవరు సోప్ ఒకటి పెట్టారండి, ఇది మేడ్ ఇన్ ఇటలీ. టవల్స్ పెట్టారు. సో ఇక్కడ కూడా 2 టవల్స్ పెట్టారు. సో ఇక్కడ దీంట్లో మనకి బాత్ చేయడానికి యూజ్ చేయడానికి కొన్ని పెట్టారండి. వచ్చేసి బాడీ బఫర్ ఒకటి ఇచ్చారు.
నెయిల్ ఫైల్ ఒకటి, వ్యానిటీ సెట్ అండి అంటే ఇయర్ బడ్, అలాగే షవర్ క్యాప్. మనం బాత్ చేసినప్పుడు హెయిర్ తడకుండా ఉండడం కోసం షవర్ క్యాప్ అండి. సో ఇక్కడ 2 టవల్స్ ఉన్నాయి, లెట్రిన్ రూమ్ 2 టవల్స్ ఉన్నాయి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 2 టవల్స్ ఉన్నాయి, అలాగే బాత్ చేసిన తర్వాత 3 టవల్స్ ఉన్నాయి, అలాగే బాత్ జాకెట్స్ ఉన్నాయి. సో ఈ బాత్రూమ్ కాకుండా బయట మనకి ఎక్స్ట్రా ఓపెన్ ఇంకో బాత్రూమ్ ఉందండి. ఇది ఓపెన్ బాత్రూమ్ అండి. నైట్ అయితే కనుక లైట్స్ కూడా ఉన్నాయి, 2 లైట్లు కూడా పెట్టారు. షవర్ అండి, ఇది ఓపెన్ బాత్రూమ్ షవరు. సో ఓపెన్ బాత్రూమ్ నుంచి మెయిన్ బాత్రూమ్కి వెళ్తే వ్యూ చూపిస్తున్నాను మీకు. ఫుల్ బాత్రూమ్ వ్యూ అండి. చూస్తే బాత్ టబ్, సింక్, బాత్ టబ్, సింక్, బాత్ జాకెట్స్, బాత్ టబ్, ఫ్యాన్, ఏసీ, టవల్స్, సింక్స్, అలాగే మనం యూజ్ చేసుకోవడానికి సోపు, ఫేస్ వాష్, టిష్యూస్, నెయిల్ పాలిష్. సో అన్ని రకాలు మనకెళ్ళి ప్రొవైడ్ చేసి పెట్టారండి. సో టోటల్గా మెయిన్ మిర్రర్ ఒకటి ఉంది, అలాగే నార్మల్ మిర్రర్ ఒకటి ఉంది, ఇంకో చిన్న మిర్రర్ ఒకటి ఉంది. ఇక్కడ ఫ్యాన్ స్విచ్ అండి ఇది. సో మనం బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి వెళ్తున్నామండి. సో ఇక్కడ చూస్తే మనకు 2 లైఫ్ జాకెట్స్ ఇచ్చారండి. ఈ లైఫ్ జాకెట్ సేఫ్టీ కోసం ప్రతి రూమ్లో ఉంటుంది ఖచ్చితంగా. సో బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సో ఇక్కడ నుంచి వ్యూ చూసుకుందామండి. సో మెయిన్ ఎంట్రన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం చూసేది వచ్చేసి ఇక్కడ ఎవాక్యుయేషన్ ప్లాన్. ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ వచ్చినా కనుక, ఏదైనా అలారం వినబడితే కనుక మనం ఎక్కడికి వెళ్ళి సేవ్ అవ్వాలి. సో గెస్ట్ అసెంబ్లీ పాయింట్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. సో అది మన రూమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో గెస్ట్ అసెంబ్లీ పాయింట్కి వెళ్ళాలి అనే దాని గురించి, అలాగే స్టాఫ్ అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉంది, మన లొకేషన్ ఎక్కడ ఉంది, క్లినిక్ ఎక్కడ ఉంది, డివైడింగ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి. సో అవంతా కూడా ఒక ప్లాన్ అండి అది. సో ఇక్కడికి వస్తే ఒక చైర్ ఉంది, అలాగే ఒక ఫోన్ ఉంది. సో ఈ ఫోన్ ఏంటంటే మనకి బాత్రూంలో ఒక ఫోన్ ఉంది, బెడ్రూమ్లో 2 ఫోన్లు ఉన్నాయి. ఇవి ఏంటంటే రిసార్ట్ వాళ్ళ రిసెప్షన్కి కాల్ చేయడానికి, స్పాకి కాల్ చేయడానికి, అలాగే మన రెస్టారెంట్కి కాల్ చేసి ఫుడ్ అని బుక్ చేయాలని బుక్ చేసుకోవడం కోసం అండి. అలాగే ఇక్కడ ఒక మిర్రర్, అలాగే హార్ట్స్ ఉన్నాయి. సో మెయిన్ బెడ్ కాకుండా సోఫా బెడ్ ఒకటి ఉంది, అలాగే పిల్లోస్ ఉన్నాయండి. సో ఇక్కడ కర్టెన్ ఉంది. సో ఈ కర్టెన్ రైజ్ చేయడం కోసం ఒక స్విచ్ ఉందండి. సో స్విచ్ ప్రెస్ చేస్తే కర్టెన్ రైజ్ అవుతుంది, గార్డెన్ వ్యూ కనబడుతుందండి. అలాగే ఇంకో స్విచ్ డౌన్ చేస్తే కర్టెన్ అనేది డౌన్కి వెళ్తుంది. సో అక్కడ మినీ సోఫాలో ఒకటి ఉంది, ఇక్కడ మెయిన్ సోఫాలో ఒకటి ఉంది. సో ఇక్కడ బెడ్ అండి. సో బెడ్ పక్కనే చూస్తే మీకు ఫోన్ ఉంది, లైట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది చూస్తే ఒక నార్మల్ లైట్, నైట్ టైం యూజ్ చేసుకుని నైట్ ల్యాంప్ లాంటిది. ఏదైనా ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా చూడడం కోసం. సో ఈ లైట్ 2 పక్కల ఉంటుందండి. సో ప్రెస్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. సో బాల్కనీ సైడ్ నుంచి వ్యూ అండి. మినీ సోఫా బెడ్, మెయిన్ బెడ్, ఇక్కడ మనకి టీవీ. సో టీవీలో ఇక్కడ హోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది, గెస్ట్ సర్వీస్ ఉంది, వెదర్ ఉంది, అలాగే మనకి టీవీ ఛానల్స్ కూడా వస్తాయండి. అలాగే కెటిల్ ఉంది, వాటర్ హీటర్ లాగా. సో కప్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో మనం టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, సో అవన్నీ కూడా మనకి చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని, హెర్బల్ టీ అని, మింట్ అండ్ రోజ్ షిప్ అని, ప్యూర్ సేల్ టీ అని చెప్పి టీ ప్యాకెట్స్, కాఫీ ప్యాకెట్స్, అలాగే వాటితో పాటు క్రేమర్, షుగరు అన్నీ ఉన్నాయండి. సో వీటిని యూజ్ చేసుకుని మనం కాఫీ అండ్ టీ కూడా తాగొచ్చు. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది.
సో ఆల్కహాల్ ఉంటే కనుక ఆల్కహాల్ కోసం యూజ్ చేసే గ్లాసెస్ అండి అవి. సో ఈ పక్క నుంచి బెడ్. సో ఇలాగ అవతల పక్కల ఇక్కడ కూడా మనకి ఒక లైట్ అయితే ఉంది. సో ఇది లైట్ ప్రెస్ చేస్తే, లోపల ప్రెస్ చేస్తే ఆగిపోతుందండి. అలా ఇక్కడ బ్లూటూత్ కనెక్టింగ్ డివైస్ కూడా ఇచ్చారు. సో ఇది టీవీ రిమోట్. సో టీవీ రిమోట్లో మనకు ఆప్షన్స్ హోటల్ ఇన్ఫర్మేషన్, గెస్ట్ సర్వీస్, వెదర్, ఛానల్ అలాగా మనం మార్చుకుని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు అండి. సో ఇది ఫుల్ బెడ్రూమ్ వ్యూ అండి, ఇది బాల్కనీ సైడ్ నుంచి. సో మనకి విల్లా ఎంట్రన్స్ అయిపోయింది, బాత్రూమ్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు బాల్కనీ చూద్దామండి. సో ఇది బెడ్రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అండి. సో కర్టెన్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ చూస్తే మనకి డైనింగ్ టేబుల్, ఒక టేబుల్ అండ్ 2 చైర్స్ ఉన్నాయండి. అలాగే ఈ పక్కన రిలాక్సేషన్ కోసం బెడ్స్ ఉన్నాయి, రిలాక్స్ బెడ్స్. స్విమ్మింగ్ పూల్ ఉందండి ఇక్కడ. సో దీంట్లో మనం డైవ్ చేయకూడదు, ఎందుకంటే డెప్త్ అనేది చాలా తక్కువ, 1.2 మీటరే ఉంది. సో ఇది బెడ్రూమ్ నుంచి సీ వ్యూ అండి ఇది. సో బాల్కనీలోనే కాకుండా సీ వ్యూలో కొంచెం ఫ్రంట్కి కూడా మనకి రిలాక్సేషన్ బెడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇవి వీల్ టైపే కాబట్టి కావాలితే కనుక మనం ఇంకొంచెం ఎదురు కావాలన్నా కూడా మూవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైవేట్ రిసార్ట్లో డిపార్చర్ అండ్ అరైవల్ ఏరియా ఇదేనండి. సో సీప్లేన్స్ వస్తే కానీ ఇక్కడికే వస్తాయి మనకి. అలా ఇక్కడి నుంచి ఫిషింగ్కి వెళ్తారన్నా, స్నోకరింగ్కి వెళ్ళాలన్నా, స్కూబా డైవింగ్కి వెళ్ళాలన్నా కూడా మొత్తం పాయింట్ అంతా అదేనండి. సో మళ్ళీ సీ వ్యూ పాయింట్ నుంచి రిసార్ట్ వ్యూ చూపిస్తాను మీకు నేను. నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. సో మనం బీచ్ నుంచి వచ్చినా, ఏదైనా వాటర్ గేమ్స్ ఆడి వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి శాండ్ అనేది ఉంటుంది కాబట్టి అవి క్లీన్ చేసుకోవడం కోసం బయట మనకి షవర్ అనేది ఉందండి. షవరు పైపు ఉంది. సో ఇక్కడ మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం స్విమ్మింగ్ పూల్ యూజ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ షవర్ చేసి స్విమ్మింగ్ పూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అటు పక్క అవతల పక్క ఇక్కడ మనకి వాల్ ఉంది. వాల్ అవతల పక్క వచ్చేసి మనకి రిసార్ట్కి ఎంట్రన్స్ అండి అది. టీవీలో ఇన్ఫర్మేషన్ అండి. టీవీలో మనకి హోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది, గెస్ట్ సర్వీస్ ఉంది, వెదర్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి. సో ఫుల్ హోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన రూమ్ డైనింగ్ ఎక్కడ ఉంటుంది, స్పా ఎలా ఉంటుంది, కిడ్స్ క్లబ్స్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి గేమ్స్ ఉంటాయి, యాప్స్ ఏమి ఉంటాయి, మనం ఎలా బుక్ చేసుకోవచ్చు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే ఏమేమి దానికి ఎంతంత కాస్ట్ అవుతుంది, సో మన రెస్టారెంట్ కాస్ట్ ఎలాగా, స్పా కాస్ట్ ఎలాగా, సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ టీవీలో ఉంటుందండి. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అది ఫుల్ వ్యూ మీకు జస్ట్ ఇచ్చాను నేను. ఇది ప్రైవేట్ ఐలాండ్ అండి. ప్రైవేట్ ఐలాండ్ అంటే చాలా దూరంగా ఉంటుంది. సో దానికి మనకి లివింగ్ కూడా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం అక్కడ రీచ్ అవ్వాలంటే మ్యాక్సిమం సీప్లోనే వెళ్ళాల్సి ఉంటుందండి. అలాగే ఈ రూమ్ రెంట్ కాస్ట్ వచ్చేసి కూడా పర్ డే మనకి మోర్ దెన్ 1 lakh ఉంటుంది. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నేను. అంటే ఈ అప్రాక్సిమేట్ పర్ డే కాస్ట్ వచ్చి ఇప్పుడు కోవిడ్ టైంలో 87,000 ఉంది. అలాగే మన ఇండియన్ కలిసి ట్యాక్స్ 22,000 ఉంది. టోటల్ మనకి 1,12,000 వరకు అవుతుందండి ఈ రిసార్ట్ పర్ డే వచ్చేసి. అది కాక దీంట్లో మనకి రెస్టారెంట్ ఫుడ్ యాడ్ అవ్వదు, గేమ్స్ యాడ్ అవ్వవు, అది మనం చూసుకోవాలి. సో అక్కడ చూసారు కదా వెళ్తుంది అక్కడ, దాంట్లో ఏంటంటే వాళ్ళు స్కూబా డైవింగ్కి, స్నోకరింగ్కి దాంట్లో వెళ్తున్నారండి. సో ఇప్పుడు వెళ్ళి వస్తారు. ఇక్కడికి అక్కడ ఉండే కస్టమర్స్ యూజ్ చేసే బైక్ అండి ఇది, బ్యాటరీ బైకు. అలాగే అక్కడ కపుల్స్ యూజ్ చేయడానికి ఉండే సైకిల్స్ అండి, అవి మేడ్ ఇన్ జపాన్. సో దాంట్లో బ్రేక్ అనేది ఉండదు, బ్రేక్ మనకి భయపడలే బ్రేక్ అనేది యూజ్ చేస్తారు సైకిల్ సర్వీసు. సో అలాగే మీకు ఇక్కడ ఫుడ్స్ ఏముంటాయి కూడా, ఫుడ్ కూడా చూపిస్తున్నాను మీకు. సో అక్కడ ఆఫ్టర్నూన్ రీచ్ అయినైతే ఆఫ్టర్నూన్ లంచ్ నాకు ఇది. ఓకే, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో వచ్చేసి నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే ఆరెంజ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకున్నాను. సో నైట్ డిన్నర్ కూడా మళ్ళీ రెస్టారెంట్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకున్నానండి. సో నైట్ టైం ఇప్పుడు 8:45 అవుతుంది. సో నా డిన్నర్లో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. సో డిన్నర్లో చపాతీ, ఆలూ కర్రీ అండి, రైస్ విత్ బటర్ చికెన్,
అలాగే జ్యూస్ ఆర్డర్ చేశాను, ఫ్రూట్స్ ఆర్డర్ చేశాను. సో ఇక్కడ మనకి డిన్నర్ కాస్ట్, లంచ్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $80 ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చి $60 వరకు ఉంటుందండి. అది డిపెండ్ అపాన్ మనం ఏదైతే కావాలనుకుంటున్నాం దాని మీద. సో అలాగే టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మాల్దీవియన్ స్టైల్ ఉంటుంది, కాంటినెంటల్ ఉంటుంది. సో నేను 3 కూడా ట్రై చేశాను. వీడియో చివరకు చూడండి, మీకు అవి కూడా చూడొచ్చు వీడియోలో. బ్రేక్ఫాస్ట్లో చపాతీతో పాటు ఫిష్ కర్రీ అండి. ఇక్కడ స్పెషల్ కర్రీ అయితే మాల్దీవియన్ స్పెషల్. అలాగే దాంతోపాటు కొన్ని స్పెషల్స్ ఇచ్చారు వాళ్ళు. రైస్, టోనా ఫిష్ కర్రీ, ఆరెంజ్ జ్యూస్. సో ఆఫ్టర్నూన్ లంచ్లో ఫ్రైడ్ రైస్ అలాగే క్యారెట్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నానండి. డిన్నర్లో స్పెషల్ డిష్ పైనాపిల్ జ్యూస్, ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకున్నాం. సో ఇలా మనకు కావాల్సిన ఫుడ్స్ అలా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అండి. అన్ని రకాల మనకి దొరుకుతాయి అక్కడ. క్యాపుచినో, దీంట్లో మనకి బీన్స్, ఆమ్లెట్, సాసేజ్, చికెన్, పొటాటో, మష్రూము, అలాగే ఫ్రూట్స్ అండి. వీటితో పాటు మనకి జామ్ ఇచ్చారండి. స్ట్రాబెర్రీ, ఏప్రికాట్, బిటర్ ఆరెంజ్. సో రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో జస్ట్ డెమో చూపిస్తున్నాను మీకు. హలో, గుడ్ ఈవినింగ్. I'm Rao calling from room number 202. Can you take order for my dinner? ఆర్డర్కి ఒక 30 to 40 minutesలో మనకి ఆర్డర్ అనేది రూమ్ డైనింగ్ అయితే రూమ్కి తీసుకొస్తారు. రెస్టారెంట్లో కూడా అదే టైం పడుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే మనం చేసిన కర్రీ చేయాలి కాబట్టి. నేను ఫ్రాన్ కర్రీ ఆర్డర్ చేశాను, చపాతీ పెట్టాను. సో అది రెడీ అయిన తర్వాత నా రూమ్కి తీసుకొచ్చారండి. సో ఇది ఈవినింగ్ డిన్నర్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా అప్రాక్సిమేట్గా పర్ డే వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ $60, లంచ్కి వచ్చి $80, డిన్నర్కి వచ్చి $80, అంటే అరౌండ్ మనకి టోటల్ $220 అండి. అప్రాక్సిమేట్గా పర్ డే ఫుడ్ కాస్ట్ వచ్చేసి మనకి 15,000 వరకు అవుతుందండి. అలాగే రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి 1,12,000 వరకు అవుతుంది. అంటే పర్ డే వచ్చి అప్రాక్సిమేట్గా మనకి 1,00,000 నుంచి 1,25,000 వరకు ఖచ్చితంగా అవుతుంది. సో ఇది యాక్చువల్లీ బీచ్ విల్లా కాబట్టి కాస్ట్ వచ్చేసి మనకి 1,12,000. ఈ బీచ్ విల్లా కంటే ఇంకా హై ఉంటుందండి, అది సీ విల్లాస్. అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్. సో ఇది ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే పూరి, ఇడ్లీ, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఇవి 2 ఆర్డర్ పెట్టుకున్నాను. వీటితో పూరి కర్రీ, అలాగే మనకి ఇంకా జ్యూస్ కావాలంటే జ్యూస్, ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, కాఫీ. అది డిపెండ్ అపాన్ మన మెనూ ఏది కావాలనుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళు చేసి తెస్తారండి. సో డిపెండ్ అపాన్ మన మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నైట్ వ్యూ చూపిస్తున్నానండి. నైట్ అంటే ఆల్మోస్ట్ అక్కడ రిసార్ట్స్లో రెస్టారెంట్ సైడ్ బాగుంటుంది, బార్ సైడ్ బాగుంటుంది. రూమ్ సైడ్ అంటే జస్ట్ లైటింగ్ చూడడం కోసం సింపుల్గా చేస్తున్నాను నేను. సో ఇక్కడ ప్రైవేట్ ఐలాండ్, ప్రైవేట్ రిసార్ట్ అంటే ఏంటంటే ఇక మీకు అదే మాల్దీవ్స్ అన్నట్టు మీకు ట్రిప్కి వస్తే కనుక. బట్ అండ్ మీకు ఫుల్ ప్రైవసీ ఉంటుంది, కాస్ట్ హోల్డింగ్ కూడా అలాగే ఉంటుంది. బట్ మీకు బడ్జెట్లో కావాలంటే కనుక ప్రైవేట్ రిసార్ట్స్ అయితే కాదు, మీకు పబ్లిక్ ఐలాండ్స్ కొన్ని ఉంటాయండి. సో పబ్లిక్ ఐలాండ్స్ చూసుకొని మనం బుక్ చేసుకోవాలి. ప్లేస్లో మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సినట్టు సముద్రమేనండి. అంటే సోల్ మెయిన్ అది. సో అక్కడ మీకు స్నోకరింగ్, స్కూబా డైవింగ్, వాటర్ గేమ్స్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో అక్కడ ఏముంటాయి ఇవన్నీ కూడా తిరగడానికి బాగుంటుంది మెయిన్ మాల్దీవ్స్లో మీకు. సో అది మీరు పెట్టుకునే బడ్జెట్ని బట్టి మన ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళాలా, పబ్లిక్ ఐలాండ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రైవేట్ ఐలాండ్, ప్రైవేట్ రిసార్ట్ అంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ ఐలాండ్లో వచ్చేసి మీకు మినిమం 1,00,000లో అయిపోవచ్చు. ప్రైవేట్ అంటే కానీ మీకు మ్యాక్సిమం కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇది వచ్చేసి నేను జస్ట్ అక్కడ సముద్రం కలెక్షన్ తీసుకొచ్చానండి. ఆ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.